ఆచి చికెన్ మసాలా. ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో రేఖిన ఫ్లెక్సీ చిచ్చు దాడుల వరకు వెళ్లింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంటిపై దాడికి బీసీ సంఘాలు ప్రయత్నించాయి. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి, కర్రలతో కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. యాదాద్రి దేవస్థానం బోర్డు డైరెక్టర్ గా నియమితురాలైన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. జక్కిడి క్షమాపణ చెప్పాలంటూ బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో జక్కిడి ఇంటి దగ్గర నిరసనకు దిగడంతో గొడవ పెరిగిపోయింది. రాళ్ల దాడిలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. వస్తే అన్న మేము ఊకోము, మాకు చీమరెత్తుంది, మా ఇంట్లో మా తల్లి ఉంది, మా భార్య ఉన్నది, మా నాయనమ్మ ఉన్నది. మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది? రాజకీయ కుట్ర కాకపోతే ఇదేంది? నేను స్టేట్ ప్రెసిడెంట్ అయితే అంతగానం ఎందుకు బాధ కొంతమంది నాయకులకు? నేను ఎదిగినందుకు, నేను ఈరోజు రాష్ట్రంలో స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు నా మీద 30 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నాము, సచ్చా వరకు మోస్తాము. మా ఇంటికి కాదు, ఇంకేమైనా వేసుకోండి, మేము మాత్రం ఈ పార్టీ కోసం జెండా మోస్తాము. ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఫ్లెక్సీ పంచాయతీ దాడుల వరకు చేరుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనుష, ఎల్బీ నగర్ ఉన్నటువంటి అయితే తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంటి వద్ద అయితే కొద్దిసేపటి క్రితం అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత 4 రోజుల క్రితం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యాదాద్రి టెంపుల్ కు సంబంధించినటువంటి చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్లు ఏదైతే సభ్యుల ఎన్నిక చేయడం జరిగిందో దాంట్లో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి మన్సూరాబాద్ డివిజన్ కు చెందిన ఈశ్వరమ్మ అనే మహిళను కూడా అక్కడ బోర్డు నియమించడం అయితే జరిగింది. బోర్డు మెంబర్ గా కూడా నియమించడం అయితే జరిగింది. దీంతో అక్కడ సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితే కొన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గం పూర్తిగా ఫ్లెక్సీలు అయితే వేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీల వారు కాస్త తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి అయితే దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా పార్టీలో ఉంటున్నటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అయితే యూత్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారో, స్టేట్ ప్రెసిడెంట్, వాళ్ళ తండ్రికి సంబంధించిన ఫోటో దాంట్లో వేయలేదంటూ అని చెప్పేసి అతనికి సంబంధించినటువంటి కొంతమంది అయితే అభిమానులు ఉన్నారో, జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచరులు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, కొన్ని ఫ్లెక్సీలను అయితే చింపివేయడం జరిగింది. నిన్న రాత్రి చింపివేయడం అయితే జరిగింది. అక్కడ చింపివేసిన అనంతరము దీనికి సంబంధించినటువంటి బీసీ సంఘాలు, అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ఈ రోజు మార్నింగ్ అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఈశ్వరమ్మకు సంబంధించినటువంటి నివాసంలో అయితే మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆమెపై అయితే ఆరోపణలు చేయడం, అదేవిధంగా ఈ జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది గత 2 రోజులుగా. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆడియో రికార్డు కూడా ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అతను వాడినటువంటి పదజాలం కావచ్చు, అతను ఆమెపై మాట్లాడినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది కూడా కొద్దిగా అసభ్యకరంగా ఉండడము, అదేవిధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఆడియో చక్కర్లు కొట్టడంతో వాళ్ళు పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా సంబంధించినటువంటి బీసీ సంఘం నాయకులు కూడా అయితే జక్కిడికి సంబంధించినటువంటి నివాసం వద్దకు వెళ్లి వాళ్ళ ఇంటిపై అయితే దాడికైతే దిగడం జరిగింది. రాళ్లు రువ్వడము, అదేవిధంగా అద్దాలు కూడా ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్నటువంటి చాలా మంది ఎవరైతే కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, యూత్ కాంగ్రెస్ కు అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి లీడర్లే కావచ్చు, వాళ్ళపై కూడా
అక్కడ చేరుకున్నటువంటి ఈశ్వరమ్మ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా బీసీ సంఘం నాయకులపై కూడా ఒకరికొకరు రాళ్ల దాడి చేసుకోవడం అదేవిధంగా కర్రలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. దీంట్లో ఈ ఘటనలతో చూసుకున్నట్టయితే కొంతమందికి తలకు గాయాలవ్వడం అదేవిధంగా కొంతమందికి ఒంటిపై కూడా గాయాలైనటువంటి పరిస్థితి. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే పంపించడం జరిగింది. అక్కడ సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు అయితే స్పెషల్ పార్టీని కూడా తెప్పించి దాదాపుగా 100 నుంచి 200 మంది పోలీసులు కూడా అక్కడ మోహరించడం అయితే జరిగింది. ఆ మోహరించిన ఘటనలతో అక్కడ వారిని ఏదైతే ఘర్షణకు పాల్పడుతున్నటువంటి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కొంతమేర లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తన ఇంటిపైన దాడి చేయడానికి కూడా కొంతమంది నాయకులు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కావాలని నా పైన కక్ష కట్టి చేయించాడు. ఆమె సుధీర్ రెడ్డికి ఒక వైపు వర్గంగా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసే సమయంలో సభ్యత్వము సమర్పించే సమయంలో కూడా ఈశ్వరమ్మ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇప్పటికీ కూడా కొంతమంది మన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా టీఆర్ఎస్ కోవట్లుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఈశ్వరమ్మపై కూడా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు దీని వెనుక ఉండి నా పైన కక్ష సాధింపుతోని దాడికి పాల్పడే విధంగా చేశారని చెప్పేసి అయితే జక్కడి శివచరణ్ రెడ్డి అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా తన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో సపోర్ట్ చేయడం లేదని పోలీసులు కూడా తనకు సపోర్ట్ చేయడం లేదని పోలీసులు కూడా ఇక్కడికి రాకుండా తనపై దాడి చేసే వరకు కూడా ఇన్ఛార్జ్ చూస్తున్నారని చెప్పేసి అయితే ఇన్ఛార్జ్ పై కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బీసీ సంఘం నాయకులు అదే విధంగా వాళ్ళు మాత్రం ఒక బీసీ ఆడబిడ్డకు ఈ ఏదైతే మన యాదాద్రి సంబంధించినటువంటి మోసము సచ్చే వరకు మోసము మా ఇంటికి కాదు ఇంకేమైనా వేసుకోండి. మేము మాత్రం ఈ పార్టీ కోసం జెండా మోసము ఖచ్చితంగా చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెట్టుకున్నాడుగా రాయేసిండు. ఎవరు వాళ్ళు టీఆర్ఎస్ గుండాలను తీసుకొస్తావు గుండాలందరూ